జిల్లా నాయకులకు, నియోజకవర్గ నాయకులకు, మండల అధ్యక్షులకు, ఎంపీపీలకు, జడ్పీటీసీలకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళా నాయకురాలకు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. నిన్నటి రోజు మన రీజనల్ కోఆర్డినేటర్ గవర్నీలు పార్లమెంట్ ఎంపీ అయినటువంటి మిథున్ రెడ్డి అన్న గారిని లిక్కర్ కేసులో సిట్ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. దీనికి ముందు 1.5 సంవత్సరం నుంచి కూడా వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన అప్పటి నుంచి 14 నెలల నుంచి కూడా మొట్టమొదటి టార్గెట్ చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారు అయితే, రెండో టార్గెట్ నుంచి 100వ టార్గెట్ వరకు కూడా పెద్దిరెడ్డి సార్ ఫ్యామిలీ అనే సందర్భంగా తెలియజేస్తుంది. ఎందుకంటే చిత్తూరు జిల్లాలోనే కాదు, రాష్ట్రంలోనే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉంటూ రాజకీయంగా కావచ్చు, లేదంటే అన్ని విధాలుగా సొంత తమ్ముళ్ళ మిథునన్న జగన్ సార్తో ఉండడం లోకేష్ బాబుకు చంద్రబాబు నాయుడు పూర్తిగా నచ్చదు. చంద్రబాబు నాయుడుకి అయితే ఇంకొక అడుగు మొదలుకేసి మరి వాళ్ళకి యూనివర్సిటీలో నుంచి ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారికి ఉన్నటువంటి ఆ గొడవలతో పాటు 2019 నుంచి 24లో కుప్పంలో రూపురేఖలు లేకుండా మరి అక్కడ ఉన్న జడ్పీటీసీలు, అక్కడ ఉన్న చైర్మన్ మరి అన్నీ గెలుచుకోవడం అనేది జీర్ణించుకోలేని విషయానికి పోయినాడు చంద్రబాబు నాయుడు. అందులో భాగంగానే ఈరోజు లిక్కర్ స్కామ్ అని ఒక బూచు చూపి లేని లిక్కర్ స్కామ్. ఎందుకంటే ఈ దేశంలోనే అత్యధిక పారదర్శకత ప్రదర్శించి గవర్నమెంట్కు ఆదాయం వచ్చే విధంగా ప్రజలకు ఎక్కడే కూడా ఇబ్బంది కలగకుండా పొద్దున్నే 9 గంటల నుంచి సాయంత్రం 6-7కు షాపులు మూస్తూ ఆధార్ కార్డు ఇస్తే మాత్రమే లిక్కర్ ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం జరిగింది, అలాంటి లిక్కర్ పాలసీలు అవన్నీ కూడా, ఆ బిస్లరీస్ అన్ని కూడా మొత్తం చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఓపెన్ చేసినవి. ఇక్కడ ఎక్కడ స్కామ్ జరిగేదానికి అవకాశం ఉంది? ఎక్కడా లేదు. కానీ ఈ లా అండ్ ఆర్డర్లో కొన్ని లూప్ హోల్స్ తీసుకొని ఎక్కడే కూడా ఈ రోజు వరకు ₹1 కూడా డబ్బులు సీజ్ చేసింది లేదు. ఎక్కడే కూడా ఎవిడెన్స్ 1% కూడా లేదు. ఒక్క నోటి మాట ద్వారా సాక్ష్యాలు చెప్పడం అనేది, ఒక్క నోటి మాట ద్వారా తీసుకొని ఈరోజు మరి మిథున్ రెడ్డి అన్న గారిని అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నా, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి, ఒక కదిరి నియోజకవర్గంలోనే దాదాపు 2000 బెల్ట్ షాపులు ఓపెన్ అయినాయి. ఇప్పటికి అంటే ప్రతి 50 ఇళ్ళ నుంచి 70 ఇళ్ళకు ఒక బెల్ట్ షాప్ ఓపెన్ అయింది. ప్రతి బెల్ట్ షాప్కు ₹1,00,000 చొప్పున ఈరోజు వసూలు చేసినారు. అంటే దాదాపు 20 కోట్ల డబ్బులు ఒక కదిరి నియోజకవర్గం నుంచే ముఖ్య నాయకుల జబ్బులేకి జరిపింది. ఇట్లా 175 నియోజకవర్గాలలో దాదాపు 4,000 కోట్లు ప్రజల సొమ్ము బెల్ట్ షాపుల ద్వారా ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చెందుతూ ఉంది. ఆ డబ్బులంతా దాని మీద సిట్ అయింది, లేదా సిబిఐ ఎంక్వైరీ అయింది. కన్న ముందరే కనిపిస్తున్నాయి బెల్ట్ షాపులు. దీని మీద ఏదో ఇలాంటి అవినీతులు ఇసుకలో ఎంత దోసుకోవాలనే విషయానికి ఇంకా సాధ్యం కాకుండా పోతా ఉంది. ఆ రకంగా ఈ రోజు తీసుకుంటే ప్రతి దాంట్లో కూడా ప్రకృతి వనరులన్నీ దోసుకోవడంలో లోకేష్ బాబుకు మొత్తం ఆర్గనైజ్డ్గా ఇప్పటికే 50,000 నుంచి 60,000 కోట్లు జరిపిందని సమాచారం ఉంది. వీటి మీద సిబిఐ ఎంక్వైరీ అయింది. నిక్కచ్చుకునే వ్యక్తి, నిష్కల్మషమైన వ్యక్తి మిథున్ రెడ్డి అన్న గారు ఎప్పుడూ కూడా తన కుటుంబ నేపథ్యం 3 తరాల నుంచి బిజినెస్లో వారున్న నేపథ్యము, వాళ్ళకున్న డబ్బులకి లేదా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజాసేవకు ఈ లిక్కర్ స్కామ్ అనే విషయాన్ని మీరు అంటగట్టకుండా
ఇంకా తెలివైన వాళ్ళు అంటే ఏదైనా పెద్ద స్కామ్ అయితే ప్రజలు నమ్ముదరేమో కానీ లిక్కర్ స్కామ్ అనే చీపు లిక్కర్ ఆలోచన చేసిన మీ అందరికీ కూడా ఖచ్చితంగా దగ్గరలో 100% మిథున్ రెడ్డి గారు కఠిన ముత్యంలో బయటకు వస్తాడు. అతన్ని నిన్ననే ఢిల్లీలో చెప్పారు, మీరు ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే అందరు 10 మళ్ళీ పైకి లేస్తాం. ఖచ్చితంగా ఏదైతే మీరు ఈరోజు ఇత్తనం నాటినారో ఈ ఇత్తనం మహావృక్షమై రేపు పొద్దున్నే మిమ్మల్ని అందరినీ కౌలిస్తాదని మరి మిథున్ రెడ్డి గారు నిన్ననే స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా ఇంటికి ఎంత దూరమో మీ ఇంటికి అంతే దూరం అని కూడా చెప్పాడు. ఈ రోజు మీరు ఎంతైతే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో రేపు మీరే అంతే ఇబ్బంది పడాల్సిన అవసరం వస్తుందని కూడా చెప్పడం జరిగింది. కనుక కదిరి నియోజకవర్గం నుంచి మిథున్ రెడ్డి అన్న గారికి ఈ రోజు అక్రమ అరెస్టును ఏదైతే ఉందో ఇది అక్రమ అరెస్ట్ అనేది తొందరగా తెలుగుతుంది. ఒకవేళ ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తే ప్రజా ఉద్యమాల ద్వారా మిథున్ రెడ్డి అన్న గారికి జరిగిన అన్యాయం మీద గలం విప్పుతాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా ఈ రోజు మిథున్ రెడ్డి అన్న గారిని అరెస్ట్ చేయడం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దిగజాడని చర్యలకు పోతా ఉందనే విషయం మీద ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతూ ఉన్నారనే సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ జరగబోయే రోజుల్లో ఇలాంటి కేసులు తప్పుడు కేసులు పెట్టి గన్మెన్లను బెదిరించి సంతకాలు పెట్టించుకుంటారు, లేదంటే అధికారులు బెదిరించి సంతకాలు పెట్టించుకుంటారు. ఇవన్నీ చల్లవు. జరగబోయే రోజుల్లో ఖచ్చితంగా మిథున్ రెడ్డి అన్న గారు కఠిన మొత్తంలో బయటకు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఏకైక లక్ష్యంతో పనిచేయడానికి సిద్ధపడతారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీరందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు.